వెంకటమ్మ ఒక స్కూల్ టీచర్. వయసు 25. బతుకు తెరువు కోసం పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చింది. గ్రామంలో చదువులేని భర్త ఉన్నాడు. అతని మీద అసహ్యం వల్ల ఆమె పట్టణానికి వచ్చేసింది. ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా జాయిన్ అయ్యింది. పట్టణానికి వచ్చిన తర్వాత కృష్ణంరాజును ఆమె కలుసుకుంది. తర్వాత చాలాసార్లు కలుసుకుంది. స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి జీవించసాగారు. కానీ పెళ్లి కాలేదు. వాళ్లకు ఒక కొడుకు, కూతురు కూడా పుట్టారు. ఒక నిర్ణీత ప్రాంతంలోకి వాళ్ళు మారారు. వాళ్ళ పక్కింట్లో ఒక సామాన్య గృహస్థులు కాపురం ఉంటున్నారు. ఆయన ఓ కంపెనీలో ఉద్యోగం. ఆయనకు రజని అనే అమ్మాయి ఉండేది. వెంకటమ్మ పనిచేసే బడిలో ఆ అమ్మాయి చదువుతోంది. రజనీకి 12 ఏళ్లుంటాయి. చిన్నదైనా ఆమె ఆకర్షణీయంగా కనిపించేది. వెంకటమ్మ ఇంటికి ఆమె తరచూ వచ్చేది. వచ్చినప్పుడల్లా కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయేది. రజనీ అంటే వెంకటమ్మకు చాలా ఇష్టం. ఆమె కూడా రజనీ వాళ్ళ ఇంటికి తరచూ వెళ్తూ ఉండేది. అలా ఆ రెండిళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. ఒకరోజు రజనీ పూలు కట్టి తీసుకెళ్ళింది వెంకటమ్మ ఇంటికి. అప్పుడే బయటకు వెళ్ళిన రాజు ఇంటికి వచ్చాడు. రజనీని చూడగానే కొంచెం సేపు అలా నిలబడిపోయాడు. బేష్ అని తనలో తాను అనుకున్నాడు. రజని తల వంచుకుంది. అప్పుడు లోపల నుంచి వస్తున్న వెంకటమ్మ వాళ్ళను గమనించకపోలేదు. ఆమెకు రాజు చెప్పిన బేష్ అన్న మాట వినిపించింది. ఒక్క క్షణం ఆమె మనస్సులో లేకపోయింది. తనను మొదటిసారిగా రాజు కలుసుకున్నప్పుడు కూడా ఎక్కడో చూస్తున్నట్టుగా బేష్ అన్నాడు. పువ్వులిచ్చి రజని వెళ్ళిపోయిన తర్వాత లోపలి నుంచి వెంకటమ్మ బయటికి వచ్చింది. పడక కుర్చీలో కూర్చున్న రాజు ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఆమె అక్కడ నిలబడింది. తర్వాత కొంతసేపటికి గాని రాజు ఆమెను చూడలేదు. ఈ అమ్మాయి మీ బడిలోనే చదువుతుందా అని అడిగాడు రాజు. అవును, చూడ్డానికి బాగుంది. నాకు నచ్చింది. వెంకటమ్మ బదులేమీ చెప్పలేదు. రాజును ఆమెను ఎగాదిగా చూశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత రజని వచ్చినప్పుడల్లా రాజు కొన్ని క్షణాల పాటు అలాగే చూస్తూ ఉండిపోయేవాడు. పడక కుర్చీలో పడుకొని ఏదో ఆలోచనలో మునిగిపోయేవాడు. రజని వెళ్ళడం కల్లారా చూచి ఆ తర్వాత ఆమెను గురించి వెంకటమ్మతో 1-2 వాక్యాలు ప్రశంసంగా పధికరించేవాడు. రాజు చేష్టలు వెంకటమ్మ మనసులో బాధని కలగజేశాయి. భర్త మాటలను ఎలా అర్థం చేసుకోవాలో అనే ఆరాటం బయలుదేరింది. మరో రోజున వెంకటమ్మ లోపల ఏదో పనిలో ఉంది. అప్పుడు ఆమెను వెతుక్కుంటూ రజని అక్కడికి వచ్చింది. సావిట్లో రాజు కూర్చొని ఉన్నాడు. బయట నుంచి రజని రావడం చూసి, సావిట్లో వెంకటమ్మ లేకపోవడం చూసి అక్కయ్య ఉందా అని రజని భయపడుతూ రాజును అడిగింది. ఉంది అంటూ రాజు ఆమె దగ్గరికి వెళ్ళాడు. మంచిపిల్ల అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. భయంతో రజని అతని చెయ్యి పట్టుకొని విడిపించుకొని పక్కకు తొలగింది. అప్పుడే లోపల నుంచి వెంకటమ్మ వెనకగా వచ్చింది. ఆమెను చూడడంతో రజని ఆమె వైపుకు వెళ్ళింది. రొప్పుతూ ఉన్న రజనీని చూసి వెంకటమ్మ ఏమిటి సంగతి అని అడిగింది. ఏమీ లేదక్కా, ఎందుకలా రొప్పుతున్నావు? రజని మాట్లాడలేదు. ఏదో గిన్నె కోసం వచ్చింది. ఆమె తీసుకొని అది వెంటనే వెళ్ళిపోయింది. వెంకటమ్మ సావిట్లోకి వచ్చింది. రాజు ఆలోచిస్తూ పడక కుర్చీలో పడుకొని ఉన్నాడు. రజని మంచి పిల్ల, ఆమె నాకు బాగా నచ్చింది అని ఆమెను చూస్తూ అన్నాడు. ఆమెను కనుక ఒక్క రోజైనా చూడకపోతే నాకు ఏదోలా ఉంటుంది అంటూ వెంకటమ్మను ఎగాదిగా చూశాడు. వెంకటమ్మ మొహంలో చలనం లేదు. చాకులాంటి అమ్మాయిలంటే నాకెప్పుడూ ఇష్టమే అని సమర్థించుకున్నాడు రాజు. ఇలా చాలాసార్లు అనడం మొదలుపెట్టాడు. సాయంకాలం ఇంటికి త్వరగా వచ్చేసేవాడు. పడక కుర్చీలో పడుకొని ఏదో తహతహతో వీధి వంక చూసేవాడు. ఒకనాడు వెంకటమ్మను అడిగాడు. నన్ను చూసి ఎందుకలా రజని బెదిరిపోతుంది అని. వెంకటమ్మ బదులు చెప్పాలనుకుంది. కానీ మాట రాలేదు. వచ్చిన కోపాన్ని తనలోనే అణుచుకుంది. ఎందుకలా మాట్లాడకుండా నుంచున్నావు? ఆ అమ్మాయిని నాతో సన్నిహితంగా ఉండమని చెప్పు. అందుకు ఆమె జవాబు చెప్పలేదు. ఆమె మనస్సులో ఆందోళన ప్రారంభమయ్యింది. భర్త మనస్సుని పసిగట్టి చివరికి ఎలా పరిణమిస్తుందో అనుకుంది. కానీ ఈ విషయంలో రాజుతో ఏమీ చెప్పడానికి లేదు. కారణం పెళ్లి కాకుండా వాళ్ళిద్దరూ
ఒకటిగా కాపురం చేయడమే. అతడు కనుక అనుకుంటే తనను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పైగా తాను చేసిన తప్పుని తెలుసుకుంది. అందువల్ల ఎన్నో విషయాలలో రాజుతో ఏమీ చెప్పకుండా ముభావంగా ఉండేది వెంకటమ్మ. రాత్రిళ్ళు రాజు ఇంటికి ఆలస్యంగా రావడం, ఇంకా అతని కొన్ని చర్యలు ఆమెకు అతని మీద సందేహాన్ని కలిగించాయి. అయినా ఆమె ఏమీ అనలేదు. 2 నెలలు గడిచాయి. రాజు దంపతుల మధ్య బస మరో చోటికి మారింది. అందువల్ల అతను త్వరలోనే రజనీని మర్చిపోతాడని వెంకటమ్మ అనుకుంది. కానీ రాజు మర్చిపోలేడు. రజని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాడు. రజనీకి ఇక్కడికి తీసుకురాకూడదు అని తరచుగా అడుగుతూ ఉండేవాడు. వెంకటమ్మ సందిగ్ధావస్థలో పడింది. కానివ్వండి అనేది. అయినా ఈ విషయంలో రాజు మొండి పట్టుపడుతున్నాడని ఆమె గమనించింది. ఒకరోజు ఉదయం రాజు వెంకటమ్మను పిలిచాడు. ఆమె వచ్చింది. సాయంకాలం స్కూలు నుంచి వచ్చేటప్పుడు రజనిని పిలుచుకొని రావాలి, తెలిసిందా అన్నాడు కొంచెం గట్టిగా. తల ఆడించి వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం రజని కోసం ఎదురు చూస్తూ రాజు ఇంట్లో కూర్చున్నాడు. వెంకటమ్మ ఒంటరిగా రావడం చూసేసరికి అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. రజని ఎక్కడా? పిలుచుకు రాలేదు. ఏం? మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి రజనిని చూడవచ్చు కదా. రాజు కళ్ళు ఎర్రబడ్డాయి. ఇదిగో చూడు, వాళ్ళింటికి దారి నాకు తెలియదనుకున్నావా? ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మంటున్నానో తెలుసా? తెలీదు. అయితే తెలుసుకో. ఆమె నాకు నచ్చింది, నాకు కావాలి. వెంకటమ్మ నిర్ఘాంతపోయింది. రాజు అభిప్రాయాన్ని ఆమె పూర్తిగా తెలుసుకుంది. అయినా ఏమీ మాట్లాడలేదు. ఈ విషయమై వాళ్ళిద్దరి మధ్య చాలా రోజులు వాదోపవాదాలు జరిగాయి. కానీ భర్తతో పోట్లాడలేదని ఆమె గ్రహించింది. ఆ రోజున వెంకటమ్మని మర్చిపోలేకపోయింది. రాజు ఆమెను పిలిచాడు. ఇదిగో చూడు, రజనీని ఇంటికి తీసుకురాకపోతే ఆ తర్వాత నిన్నేం చేస్తానో చూడు అని కళ్ళుదిమాడు. ఆమె నిజంగానే భయపడింది. రాజు పాత జీవితాన్ని గురించి ఆమెకెన్నో సందేహాలు కలిగాయి. హత్య చేసినందుకు కూడా అతడు వెనుదీయడనే నమ్మకం ఆమెకు ఉంది. ఏమీ బదులు చెప్పకుండా అలాగే నుంచుంది. నీ భర్త చెప్పినట్టు నువ్వు చేస్తావా లేదా? రజనీని వెంటనే ఇక్కడికి తీసుకురాకపోతేనా అంటూ మధ్యలో ఆగాడు రాజు. ఒకసారి ఆమె వంక చూశాడు. ఆ చూపులో ఎంతో తీవ్రత కనిపించింది. ఆమె దానిని గ్రహించింది. వెంకటమ్మ సావాసానికి దిగింది. మధ్యాహ్నం రజని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమె తల్లిదండ్రులు వెంకటమ్మను ఆహ్వానించారు. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత వెంకటమ్మ అసలు విషయానికి వచ్చింది. ఇవాళ స్కూల్లో ఒక ఫంక్షన్ ఉంది. రజనీని బాగా తయారు చేసి నాతో పంపించండి. ఫోటో కూడా ఏర్పాటు చేశారు అంది. కానీ చెబుతున్నంతసేపు ఆమె మనసులో ఏదో భయం. అలాగే పంపిస్తాం అన్నారు రజనీ తల్లిదండ్రులు. సంతోషం కొద్దీ రజనీని డ్రెస్ చేశారు. మంచి గుడ్డలు వేశారు, నగలు వేశారు. రజనీని వెంకటమ్మతో పంపించారు. బస్సులో వెళుతుండగానే వెంకటమ్మలో భయం మొదలయ్యింది. తాను చేస్తున్న పని ఎంతవరకు వెళుతుందో, ఎలా ఉంటుందో అని మదనపడసాగింది. రజనీ ఫంక్షన్ స్కూల్లో కాదు, మా ఇంట్లోనే అని వెంకటమ్మ రజనీ వంక చూసింది. ఆమె సౌందర్యం దిష్టి తగిలేటట్టుగా ఉంది. టీచర్ చెప్పింది విని చిరునవ్వు నవ్వి తల ఆడించింది. ఇల్లు చేరుకునేసరికి సాయంకాలం అయ్యింది. రాజు ఆశతో ఎదురు చూస్తున్నాడు. రజని రావడం చూసేసరికి అతనికి అంతులేని సంతోషం కలిగింది. అతని సంతోషాన్ని వెంకటమ్మ గ్రహించింది. ఇంట్లోకి వెళ్ళారు. రజనీని తన కొడుకుతో మాట్లాడుతూ ఉండమని చెప్పి వెంకటమ్మ రాజు గదిలోకి వెళ్ళింది. హితవు చెప్పాలనుకుంది. ఆమె మాట్లాడబోయేసరికి రాజు ఆమె మీదికి విరుచుకుపడ్డాడు. నువ్వు నా దగ్గర ఏమీ మాట్లాడకు. ఏం చెప్పదలిచావో నాకు తెలుసు. నా విషయంలో జోక్యం చేసుకోకు. చేసుకున్నావో అని భయపడిచ్చాడు. వెంకటమ్మ భయంతో వణికిపోయింది. ఈ రాత్రికి రజని మన ఇంట్లోనే ఉండాలి అన్నాడు రాజు. అదెలా వీలవుతుందండి అంది వెంకటమ్మ. అదంతా నాకు తెలీదు. ఇవాళ రజని వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, అంతే. మనమంతా 6:30 గంటలకి సినిమాకు వెళదాం. ఈ వంక చెప్పి రజనిని ఇక్కడే ఉంచాలి అన్నాడు. వెంకటమ్మ ఏమీ మాట్లాడలేదు. వెనక్కు తిరిగింది. మధ్య గదిలో తన కొడుకుతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది రజని.
ఆమెను చూసేసరికి వెంకటమ్మకు కడుపు తరుక్కుపోయింది. అభం శుభం తిరగని ఆ అమ్మాయిని అనుకుంటూ ఆమె ఏడ్చింది. అందరూ 6:30 గంటలకు సినిమాకు వెళ్ళారు. ఇంటికి వచ్చేసరికి 10 అయ్యింది. రజని పొద్దుపోయింది కదా, ఇవాల్టికి ఇక్కడే ఉండు అంది వెంకటమ్మ. అమ్మయ్యో, మా అమ్మ నాన్న వాళ్ళు నా కోసం వెతుకుతారు అంది చెప్పింది రజని. పర్వాలేదు, నేను చెబుతానుగా, ఈ రాత్రికి ఇక్కడే పడుకో, తెల్లవారిన తర్వాత నేనే మీ ఇంట్లో దిగబెడతాను నిన్ను అంది వెంకటమ్మ. రజనికి భయం వేసింది, కానీ టీచర్ మాటను కాదనలేకపోయింది. అందరూ భోంచేశారు. మళ్ళీ మధ్య గదిలోకి వచ్చారు. సాయంకాలం నుంచి రాజు చూపుల్ని చేష్టల్ని గమనించసాగింది వెంకటమ్మ. ఆకలిగొన్న ప్రాణిలా అతను తిరుగుతూ ఉన్నాడు. అతని చూపులు రజనీ మీదే ఉన్నాయి. రాత్రి 11 అయింది. అప్పుడే లేచారు నిద్రకు. కొడుకు బలరాం, కూతురు సీత బయట పడుకున్నారు. లోపలి గదిలో రజని వద్ద వెంకటమ్మ పడుకుంది. రజని నిద్రపోగానే వెంకటమ్మ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. నిద్రపోలేదు, మేలుకొనే ఉంది. కొంచెం సేపే అయి ఉంటుంది. రజని బయటకు వచ్చింది. శ్వాస కొట్టుకుంటుంది. భయంతో వణికిపోతూ నుంచుంది. ఏమిటి రజని, నాకు భయంగా ఉంది లోపల ఉండాలంటే. ఏం బదులు చెప్పాలో తెలియలేదు రజనీకి. లోపల ఏదో జరిగి ఉంటుందని వెంకటమ్మ గ్రహించింది. ఇంతలోనే ఆమె చూపు లోపలనున్న రాజు మీద పడింది. రజనీని లోపలికి పంపించవలసిందిగా చూస్తున్నాడు. అతడు సహనం కోల్పోయిన వానిలా కనిపించాడు. అలాగేనమ్మా రజని, నువ్వు ఇక్కడే పడుకుందువు గాని. నాకు ఒకటే దాహం వేస్తుంది. లోపలికి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకువస్తావు అంది వెంకటమ్మ. రజని భయపడింది. వెళ్ళమ్మా, మంచినీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడే పడుకుందువు గాని. రజని లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన రజని మళ్ళీ రాలేదు. వెంకటమ్మ బయట మేలుకొనే ఉంది. ఆమెకు ఒకటే దిగులు, లోపల ఏం జరుగుతుందో అని ఊహించసాగింది. 1 గంట గడిచింది. ఆమె ఆదుర్ద ఎక్కువయింది. లోపలంతా చీకటి. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. లోపల నుంచి మాటలేవి వినిపించడం లేదు. రజని కూడా బయటకు రాలేదు. చాలాసేపటికి లోపల దీపం వెలిగింది. రాజు వెంకటమ్మను పిలిచాడు. భయంతో ఆమె లోపలికి వెళ్ళింది. లోపల మధ్య గదిలో నేల మీద ఆమె చూసింది. దేహం చల్లబడి నెత్తురు గడ్డ కట్టింది. గదిలో నేల మీద చచ్చిపడి ఉంది రజని. కళ్ళు మూతలు పడ్డాయి. ఆమె వంగి చూసింది. ఏమిటో గుర్తుకు వచ్చింది. భయంతో ఆమె కంపించిపోయింది. రజని దేహాన్ని తాకి చూసింది. ఒళ్ళు చల్లగా ఉంది. జరిగిన ఘోరం ఆమెకు అర్థమయ్యింది. భర్త వైపు చూసింది భయపడుతూ. దగ్గట్లో చెమటలు కారుతూ ఉండగా రాజు రొప్పుతూ కనిపించాడు. ఏం పని చేశారండి, ఎంత అన్యాయం చేశారండి. ఇప్పుడు నేనేం చేయను, వాళ్ళకేం జవాబు చెప్పను అని మొత్తుకుంది. జరిగిన సంగతి ఇది. మంచినీళ్ళ కోసం రజని లోపలికి వెళ్ళగానే ఆమెను తన వద్దకు లాక్కొని ఉంటాడు రాజు. ఆమె అరవకుండా ఉండేందుకు ఆమె నోట్లో గుడ్డ కుక్కి బలవంతం చేశాడు. తన కోరిక పూర్తయిన తర్వాత టవాల్తో గొంతు బిగించి ఆమెను చంపేశాడు. వెంకటమ్మ భయంతో వణికిపోయింది. నుంచోలేకపోయింది కూడా. తొందరగా ఒక తాడు, ఒక గౌనె సంచి తీసుకురా అన్నాడు రాజు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడుస్తూనే వెంకటమ్మ అతడు చెప్పినట్లా చేయసాగింది. తర్వాత త్వరగా పనులు జరిగాయి. రజని కాళ్ళు చేతులు కట్టేశారు. మృత శరీరాన్ని ఒక గోనె సంచిలో దూర్చారు. లోపలికి వెళ్ళి వంటింట్లో గొయ్యి తీసి అందులో గోనె సంచిని పూడ్చివేశారు. పూడ్చిన చోటుని కుండలతో కప్పివేశారు. ఇవన్నీ అయ్యేసరికి రాత్రి 3:30 అయింది. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. ఇంతసేపు చేసిందంతా జాగ్రత్తగా గమనించసాగాయి 2 కళ్ళు. వెంకటమ్మ కొడుకు 8 ఏళ్ల బలరాం కళ్ళే అవి. ఆ రోజు అతనికి నిద్ర పట్టలేదు. రజని తమ ఇంటికి రావడం, ఆమెను వెంకటమ్మ లోపల పడుకోమని చెప్పడం అంతా గమనించాడు. లోపల జరిగిందంతా అతనికి అయోమయంగా కనిపించింది. పనులన్నీ అయిన తర్వాత రాజు వెంకటమ్మ బయటకు వచ్చారు. పిల్లల్ని చూశారు. నిద్రపోతున్నట్టు నటించిన బలరాం కూడా లేచారు. వాళ్ళందరినీ టాక్సీలో ఎక్కించాడు. పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరికి వాళ్ళు చేరుకున్నారు. పట్టణంలో రజనికి కనిపించలేదు. తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. టీచర్ వెంకటమ్మను ఆమె పిలుచుకోవడం తప్ప వాళ్ళకి ఇంకేమీ తెలియదు. పిల్లలకు
పోలీసులకు రిపోర్ట్ చేశారు. ఈ సంగతి పత్రికలలో పడింది. 3 రోజులు గడిచాయి. ఉన్నట్టుండి రాజు, వెంకటమ్మ పట్టణంలోని తమ పాత ఇంటికి వచ్చారు. ఇంట్లో సామాన్లన్నింటినీ ఒక టాక్సీలో ఎక్కించి ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ చుట్టుపక్కల వాళ్లకు వాళ్ళ మీద సందేహం కలిగింది. రజని కనిపించని వార్తను వాళ్ళు అంతకు క్రితమే పత్రికలలో చూశారు. వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. రాజు దంపతుల్ని పట్టుకున్నారు. వెంకటమ్మ ఏడ్చింది. భయంతో వణికిపోయింది. విచారణ జరిగినప్పుడు తాను చేసిందంతా ఒకటి విడిచిపెట్టకుండా పూర్తిగా చెప్పింది వెంకటమ్మ. రాజు వద్ద నుండి పోలీసులు నిజం రాబట్టారు. తర్వాత వంటింట్లో ఉన్న గొయ్యి తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. రజని కాళ్ళు చేతులు కట్టబడిన తీరును చూసేసరికి పోలీస్ అధికారికి మరో సంఘటన గుర్తుకు వచ్చింది. చాలా ఏళ్ల కిందట అదే విధంగా కట్టబడి ఉన్న కుళ్ళిపోయిన ఒక మృతదేహాన్ని ఆయన మురిగి కాలువ నుంచి వెలికి తీశారు. ఆ స్త్రీ మరణం తాలూకు వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పుడు ఈ కేసును చూసిన తర్వాత రజనీని వాడే చంపి ఉంటాడని అనుకున్నాడు. విచారించగా ఆ నిజం కూడా బయటపడింది. కళ అనే మరో స్త్రీతో రాజు కాపురం చేసేవాడు. ఆమె విసిగిపోయింది. దానితో రాజు ఆమెను చంపేసి భూగర్భంలోని మురికి కాలువ లోపల తోసివేశాడు. ఆ హత్య ఇప్పుడే తెలిసింది. అన్ని విచారణలు ముగిసిన తర్వాత రజని హత్య కోర్టుకు వచ్చింది. ఇది ప్రసిద్ధి చెందిన కేసుగా మారింది. కోర్టులో రాజు అసలు స్థితిని మార్చి చెప్పాడు. నగలను అపహరించే నిమిత్తం వెంకటమ్మే ఈ హత్య చేసింది అని వాదించాడు. లేదు, ఆ అమ్మాయిని బలవంతం చేసి ఆయనే హత్య చేశాడు అని వెంకటమ్మ చెప్పింది. విచారణలో బలరాం ఒక ముఖ్యమైన సాక్షి. తాను చూసినదంతా వివరించాడు బలరాం. సెషన్స్ కోర్టు వారు ఇద్దరికీ మరణశిక్ష విధించారు. ఇద్దరూ అప్లై చేసుకున్నారు. హైకోర్టులో రాజుకి విధించబడిన శిక్ష ఖాయం చేశారు. వెంకటమ్మకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత మరణ భీతితో రాజు జైల్లో నుంచి రాష్ట్రపతికి దయ తలచి విడిచిపెట్టవలసిందిగా అర్జీ పెట్టుకున్నాడు. దాన్ని స్వీకరించడం జరిగింది. మరణ యావజ్జీవ శిక్షగా మార్చింది. రాజు, వెంకటమ్మ చాలా ఏళ్లు జైళ్లలో గడిపారు. పిల్లలిద్దరినీ సర్టిఫైడ్ స్కూళ్లలో చేర్చారు. ఇటీవల గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా చాలా ఖైదీలకు జైలు శిక్ష రద్దయింది. వెంకటమ్మ విడుదలయ్యింది. బయటకు వస్తూ ఆమె జైలు ఆఫీసర్తో ఇలా చెప్పింది. రాజు విడుదలయ్యి బయటికి వచ్చినా ఆయనతో నేనింక కాపురం చెయ్యను. ఆయన్ని చూస్తేనే భయంతో వణికిపోతున్నాను. తనతో కాపురం చేసే ప్రతి స్త్రీని ఆయన చంపేస్తాడు. ఆయనొక మృగం. బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా పని కోసం ప్రయత్నిస్తాను. పని కనుక దొరికితే నా పిల్లలిద్దరినీ నా దగ్గర రప్పించుకుంటాను. అవకాశం కనుక లభిస్తే మరెవరినైనా పెళ్లి చేసుకుంటాను. వెంకటమ్మ విడుదలైన కొన్ని వారాలకే రాజును కూడా విడుదల చేశారు. అతనికో వ్యాధి అంకురించింది. అటువంటి వ్యాధి ఉన్నవారిని విడుదల చేయవలసిందిగా జైలు నియమం ఒకటి ఉంది. అందువల్లనే అతనిని విడుదల చేసింది. రాజు విడుదల అయిన 2వ రోజుకే వెంకటమ్మ మళ్ళీ జైలుకు వచ్చింది. ఆఫీసర్ గారిని కలుసుకుంది. ఆయన విడుదలయ్యారు కదా, అలా జరుగుతుందని నేను అనుకోలేదు. నిన్న రాత్రంతా నేను ఇంట్లో ఉండలేకపోయాను. ఆయనకు భయపడి బయటే కూర్చొని మేల్కొని ఉన్నాను. దయచేసి నాకెక్కడన్నా రక్షణ కల్పించండి. లేదంటారా ఈ జైల్లోనే ఉండనివ్వండి అంటూ బతిమాలింది. ఆమె మీద అధికారులకు జాలి కలిగి ఆమెను మహిళా పునరావాస నిలయానికి పంపించారు. ఆమె అక్కడే ఉంటుంది. రాజు పట్టణంలో ఏ మూలనో ఉంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.